अभी आप देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं तेलंगाना समाचार। तेलंगाना समाचार की जानिब से पहली मरतबा टेरापेटिक तरीक़े का इलाज किस तरह किया जाता है, जनाब मोहम्मद अब्दुल रऊफ़ साहब से एक मुलाकात में तफसीलात हासिल करते हैं। जनाब रऊफ़ साहब, आपका तरीका है, इससे हम कमर का दर्द, गर्दन का दर्द कम कर सकते हैं बगैर दवा के। पूरे दुनिया में इसका इलाज है, लेकिन इंडिया में नहीं। यहाँ पे जो चल रहा है वो MRI करके थोड़े से दवाएं दे रहे हैं, जिससे आदमी को कोई फ़ायदा नहीं होता। हम बगैर दवा के इसको कम कर सकते हैं, वो भी 11 दिन और 21 दिन के अंदर इंशाअल्लाह। और इसके साथ हम थायराइड, वेट लॉस, हार्ट के प्रॉब्लम, दूसरे जो भी प्रॉब्लम्स हैं उनको हम बगैर दवा के कम कर सकते हैं। ये डायबिटिक फिगर है, कमर के दर्द वाला को जो है ना, दर्द शुरू होने के बाद ऐसा पैर पूरा सुन्न हो जाता और नमनेस आ जाता पैर में। MRI करें तो ऐसा मालूम होता है, इसमें जो 2 हड्डियों के बीच में डिस्क है, ये हट जाती है, डिस्क बल्ज बोलते हैं इसको। ये नाक को जो है ना प्रेस करें तो ये सिग्नल आना शुरू होता है। इसको हम कोशिश करने का रहता है, इसमें कोई दवा की जरूरत नहीं। ये पूरे ऊपर थोड़ा नीचे करके हम ये ध्यान रख सकते हैं। थोड़ा ज़्यादा आयस वाले को 21 दिन में, कम आयस वाले को 11 दिन में इंशाल्लाह बगैर दवा के लिए। कारखाना घंटा माका चौरस के करीब नगर, और टाइमिंग सुबह 9:30 से रात के 9 बजे तक कंटिन्यू रहेगा। और लेडीज़ के लिए ट्रांसफर पर लेडीज़ का इंतजाम रहेगा। लेडीज़ का इलाज लेडीज़ टेक्नीशियन के जरिए किया जाएगा। నా పేరు దేవమ్మ. నేను ఇక్కడ కరిమార్ల మందులు వాడినా తగ్గలేదు, హన్మకొండకు పోయినా మందులు వేసుకున్నా తగ్గలేదు. మా తమ్ముడు ఇక్కడ అడ్రస్ చెప్పిండు, ఇక్కడికి నేను వచ్చిన 11 రోజుల బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటాను. కొంచెం నరాలు సాఫ్ అయినట్టు. పెద్దపల్లి బొమ్మకల్ రూట్లో వెళ్తూ ఉంటే నాకు షాప్ ఇది హాస్పిటల్ కనిపించేది, ఇది ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అలా మలుపుకొని వచ్చి డాక్టర్ని కలిశాను. సార్ నా ప్రాబ్లం ఇది అండి అంటే MRI ఉందా అని అడిగారు. నా దగ్గర MRI ఏం లేదంటే, సరే మీరు MRI ఏం తీసుకోవద్దు, ఎందుకంటే MRIకి దానికి ఖర్చు అవసరము, మీది కరెక్ట్ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తే దీన్ని అవగాహన చేసుకొని మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను చెప్తా అన్నారు. అది నేనేం చేశానంటే డాక్టర్ గారికి ఫోటోతో సహా చూపించాను. సరే ఇలా పార్క్ వెళ్ళాను, ఇలా పైకి లిఫ్ట్ చేశాను, ఆ నెక్స్ట్ డే నుంచి నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఆల్మోస్ట్ 3 months ఎవ్రీడే ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పాను. డాక్టర్ గారు ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే, నాకు సరే అండి మీకు ఏ ప్రాబ్లమో నాకు ఫైండ్ అవుట్ అయింది, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, మీకు ఒక 8 days ట్రీట్మెంట్ అవసరం ఉంది, ఆ 8 days మీరు ట్రీట్మెంట్కి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఫస్ట్ నమ్మలేదు, అది 8 daysకి ప్రాబ్లం సాల్వ్ అవ్వడం ఏంటంటే 3 నెలల నుంచి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, 8 daysకి ఎలా అవుతుంది, మంచి డాక్టర్లే సాల్వ్ చేయలేకపోయారు అని చెప్పేసి నేను సార్తో అదే చెప్పాను. సార్ అవుతుందా, సార్ ఏమన్నానంటే అవుతుంది ఖచ్చితంగా, ఇలాంటి ప్రాబ్లం చాలా చూసాం మేము, మీకు కొత్త అని చెప్పారన్నారు. నా డాక్టర్ మీద నమ్మకంతో నేను ఏం చేశానంటే ఇక్కడ లేట్ చేయొద్దు అని చెప్పేసి సార్ కూడా అన్నారు, మీరు ఎలాంటిది MRI చేయాల్సిన లేదు, దానికి డబ్బులు వేస్ట్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది అన్న తర్వాత ఇమీడియట్గా అదే రోజు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి సార్తో వచ్చి బెడ్ మీద పడుకొని చేశాను. ఇంతకుముందు నేను యూట్యూబ్లో చూస్తుండే ఇవన్నీ, ఇలా బొక్కలు ఇరుస్తారు, మెడ ఇరుస్తారు, చేయిలు ఇరుస్తారు, కాళ్ళు ఇరుస్తారని యూట్యూబ్లో చూసి నిజమైన ఇదంతా ఫేక్ అనుకుంటుండే, సౌండ్ వస్తుండే. కాకపోతే ఇక్కడికి వచ్చి పడుకున్న తర్వాత చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అలానే ట్రీట్మెంట్ నాకు ఇక్కడ జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, అరే అది యూట్యూబ్లో అంత ఫేక్ అనుకున్నా కానీ ఇది రియలే అని అనుకున్నాను. తర్వాత 1 dayకి నొప్పి తగ్గలేదండి, 2nd day నొప్పి తగ్గలేదు. సార్ 8 days అని చెప్పారు, 3rd day, 4th day, 5th day, ఇంకా అనుకున్నా 5th day వరకు వచ్చిన. 6th day రోజు నాకు పర్ఫెక్ట్గా కూర్చోమన్నాడు. సార్ కూడా ఇనిషియల్గా తీసుకున్నాడు, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎందుకు తగ్గట్లేదని అన్నీ చేసిన తర్వాత ఆ నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో నాకు మళ్ళీ సెట్ అయిపోయిందండి. ఆ సెట్ అయిపోవడం వల్ల నాకు ఆ నెక్స్ట్ డే సార్ చెప్పాడు, సెట్ అయింది అంటే సౌండ్ వచ్చింది అంటే వచ్చిందన్నాను. నెక్స్ట్ డే నుంచి మీకు నొప్పి రాదండి అన్నాడు. ఒకవేళ నొప్పి వచ్చినా కూడా అది జస్ట్ నార్మల్ నొప్పి, మీకు రాదు అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పడుకున్నాను, నొప్పి రాలేదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నొప్పి రాలేదు, మళ్ళీ అట్లా ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకొని 10 రోజులు అవుతుంది, ఇంతవరకు నాకు నొప్పి అనేది లేదు. యాక్చువల్గా ఏంటంటే చెప్పాలి అంటే డాక్టర్లతో కాని ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర అవుతుంది అనేది నమ్మశక్యం కానిది, బట్ కాకపోతే అవుతుంది. ఎందుకంటే మన బాడీలో పార్ట్స్ ఎలా ఉంటాయో ఆ పార్ట్స్ అనేది మనం ఏదైనా కూడా బోను ఇలా ఉన్న బోను ఇలా అయినప్పుడు ఎలా నొప్పి వస్తుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉన్న బోన్ని ఇలా అయినప్పుడు దాన్ని ఇలా సెట్ చేస్తారు.
పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. ఫైనల్గా ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కైరో ప్రాక్టీస్ క్లినిక్ అని కరీంనగర్లో నాగచౌరస్తా దగ్గర ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్, ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉంటారు. మీకు ఇంత అంత అని కాదు, మన 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 యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్న స్తోమతను బట్టి సార్ ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోసం చూస్తారు. కానీ వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క డబ్బులు పట్టియాలి, లాగాలి, చేయాలి అనేది ఏం లేదు. మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకు 2-3 ఆయుర్వేదిక్ మందులు కూడా చాలా ఫ్రీగానే ఇచ్చారు. ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు నాకు. ఇంకా వేరే సజెషన్స్ కూడా ఇస్తున్నారు. చాలా బాగున్నారండి. నాకైతే 6 డేస్లో నొప్పి తగ్గింది. యాక్చువల్ 3 నెలల నుంచి తగ్గిన నొప్పి 6 డేస్లో తగ్గడం అనేది చాలా మిరాకిల్. తర్వాత మా మదర్ కూడా తీసుకొచ్చాను. మా మదర్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి. మా మదర్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది.